మీ ఇంట్లో టీవీ చిన్నగా ఉంది, చిన్న బొమ్మ వస్తుందని ఇబ్బంది పడుతున్నారా? పెద్ద టీవీ అంత ఖర్చు పెట్టి కొనుక్కోకర్లేదు. ఇప్పుడు బజార్లో, మార్కెట్లో, అమెజాన్లో చాలా ప్రొజెక్టర్లు దొరుకుతున్నాయి. ఈ ప్రొజెక్టర్ చాలా వరకు మీ ఇంట్లో ఖాళీ గోడ ఉన్నా, ఖాళీ ప్రదేశం ఉన్నా, ఒక తెర కట్టుకున్నా చాలా అద్భుతంగా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. అయితే ఈ ప్రొజెక్టర్లు చాలా తక్కువ ధరకి చీపులో వస్తున్నాయి. వీటికి చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనం వీటి నుంచి అద్భుతమైన క్వాలిటీని సాధించవచ్చు. ఇది ప్రొజెక్టర్. కంపెనీ ఏమిటంటే ఇదిగో ఈ కంపెనీ లివాటో కంపెనీ. హాంకాంగ్లో తయారైంది. సాధారణంగా మనకు అన్ని ప్రోడక్ట్స్ చైనా నుంచి వస్తాయి. చైనా నుంచి లేదా వియత్నాం నుంచి, కాంబోడియా నుంచి వస్తూ ఉంటాయి, ఫిలిపీన్స్ నుంచి. ఇది హాంకాంగ్లో తయారైంది కాబట్టి దీన్ని పర్టికులర్గా చూస్ చేసుకుని నేను మరీ కొన్నాను. హాంకాంగ్ మేడ్ ఎలా ఉంటుందో చూద్దామని. చాలా బాగుంది. ఇందులో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, నేను అవి కూడా చెప్తాను మీకు. ముందుగా అన్బాక్సింగ్ చేసుకుందాం. లివాటో ప్రొజెక్టర్. ఇది వైఫై కూడా దీనికి అనుబంధం ఉంది. వైఫై కూడా అనుసంధానం చేసుకోవచ్చు. మనం వైఫై చేసుకుని వైఫై ద్వారా కూడా చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీ క్వాలిటీ అన్నాడు కానీ అంత హెచ్డీ క్వాలిటీ మనం ఇచ్చిన ఇన్పుట్ ఇచ్చిన బొమ్మ నుంచి మాత్రమే హెచ్డీ వస్తుంది, లేకపోతే హెచ్డీ రాదు. మామూలుగా మనం వైఫై కూడా వైఫై కనెక్ట్ చేసుకుని యూట్యూబ్ని డైరెక్ట్గా ఇందులో చూడొచ్చు. యూట్యూబ్ కానీ ఆ యూట్యూబ్ అంత గొప్పగా లేదు. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఆ యూట్యూబ్ అంత గొప్పగా లేదు. దానికోసం నేను ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాను. ఆ ట్రిక్ కూడా నా తెలివితేటలు ఉపయోగించి నేను చేశాను. దాన్ని నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ముందుగా అన్బాక్సింగ్. రైట్. ఇందులో వాడు ఇచ్చింది ఏంటంటే ఈ కంపెనీలు, ఈ చిన్న చిన్న కంపెనీలు ఇటువంటివి ఇలాగే ఉంటాయి. చైనా అయినా, హాంకాంగ్ అయినా, ఎక్కడైనా. వాడు ఇచ్చిన మొట్టమొదటిగా వాడు ఇచ్చింది ఒక రిమోట్ ఇచ్చారు. రిమోటు దీనికి తాలూకా ప్లగ్ అండ్ ప్లే వైర్, ప్లగ్ చేయడానికి కరెంటు పవర్ సోర్స్ ఇవ్వడానికి వైర్ ఇచ్చారు. ఒక టీవీకి పెట్టుకుందికి కేబుల్, టీవీకి కాదు, ఇది అవుట్సోర్సింగ్ కేబుల్, మన ఆడియో బాక్స్ కనెక్ట్ చేసుకుందికి కేబుల్ ఇచ్చారు. ఈ కేబుల్ సాధారణంగా మనకు అవసరం ఉండదు. ఒకవేళ మీకు సౌండ్ అతి తక్కువ పెట్టి డబ్బులు పెట్టి ఇది కొనుక్కున్నాం అనుకుంటూ అతి తక్కువ డబ్బులతో మేనేజ్ చేసుకున్నారు. మళ్ళీ దీనికోసం బాక్సుల కోసం మళ్ళీ 5,000, 2,000 పెట్టుకోవడం అనేది తెలివి తక్కువ తరం నా ఉద్దేశం. కాబట్టి ఆ వస్తువుల సౌండ్ బాగానే ఉంది, సరిపోతుంది, దాంతో వాడుకోవచ్చు. ఒకవేళ చాలదు అనుకుంటే చిన్న స్పీకర్ అని పెట్టుకుంటే మళ్ళీ దానికి కరెంట్ సప్లై ఇవ్వాలి. ఇచ్చి దీని ద్వారా ఈ సౌండ్ నిధులకు పంపిస్తే ఆ స్పీకర్ బాగానే పనిచేస్తుంది. అక్కర్లేదు, సరిపోతుంది. సౌండ్ కూడా మీకు నేను చూపిస్తాను, సరిపోతుంది. ఇప్పుడు ఈ రిమోట్ ప్రస్తుతానికి ఇలా పెడతాను. ఈ రెండు ఇలా పెడతాను. ప్రొజెక్టర్ తీస్తాను. ఇది చిన్న ప్రొజెక్టర్, అరచేతిలో పట్టింది. మన అరచేతిలో ఉంటా, కొంచెం అరచేతి కన్నా కొద్దిగా పెద్దగా ఉంది. లివాటో కంపెనీ, హాంకాంగ్ కంపెనీ. నాకు బాగానే నచ్చింది, చూశాను. ఈ ప్రొజెక్టర్స్లో ప్రాబ్లం ఏంటంటే ఈ లైటు, ఇందులో ఆర్క్ లైట్ అని ఒకటి ఉంటుంది, లైట్ ఉంటుంది, ఫోకస్ చేసే లైట్. ఆ లైట్ క్వాలిటీ ఎక్కువ. ఇది 40,000 hours లైట్ అని ఇచ్చాడు. కానీ ఎన్నాళ్ళు వస్తుందో చూద్దాం. ఒకవేళ పోతే అది కొనుక్కొని పాడేయాలి, కొత్త లైట్ కొత్త బల్బ్ కొనుక్కోవాలి. లేదంటే కొత్తగా మనం కొనుక్కొని కూడా బాగానే ఉంటుంది. ఈ ప్రొజెక్టర్లోనూ యూఎస్బీ కనెక్షన్లు ఉన్నాయి. బయట నుంచి మీరు ఏదైనా డ్రైవ్ తెచ్చో, ఫోన్ తెచ్చో, పెన్ డ్రైవ్ తెచ్చో ఇందులో పెట్టుకుంటే కూడా ఇందులో నుంచి ప్లే చేయొచ్చు. ఒక్క నిమిషంలో వీళ్ళు ఏం చేశారంటే, చూపించాను కదా, ఇక్కడ ఒక స్విచ్ ఇచ్చారు. ఈ స్విచ్ ఏంటంటే ఫోకస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం. కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫోకస్, మీకు అది కొద్దిగా మాత్రమే. కానీ డిస్టెన్సు ఇది మరీ గోడ దగ్గరగా పెడితే చిన్న బొమ్మ వస్తుంది. గోడ దగ్గరగా కాకుండా గోడకి వీలునంత దూరంగా ఒక 15-20 అడుగుల దూరంలో పెట్టగలిగినట్లయితే మీరు చాలా పెద్ద బొమ్మ దాన్ని ఫోకస్ అవుతుంది గోడ మీద. అది కూడా నేను మీకు చూపిస్తాను విడిగా. ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్ ఇచ్చారు. హెచ్డిఎంఐ పోర్ట్ దేనికంటే హెచ్డిఎంఐ నుంచి కనెక్షన్ చేసుకోండి. దీనివల్లనే నేను ఒక ఉపయోగం పొందాను. నేను ఒక ట్రిక్ ప్లే చేశాను, అది నేను చూపిస్తాను తర్వాత. ఇది లేకపోయినా, ఏవీ కనెక్షన్ లేకపోయినా ఒక్క కరెంట్ కనెక్షన్ పెట్టేసి ప్రొజెక్టర్ను వేసుకోవచ్చును. యూట్యూబ్ కూడా చూడవచ్చు. కాకపోతే ఆ యూట్యూబ్ అంత బాగోలేదని చెప్పాను కదా. నేను ప్రస్తుతానికి నేను మీకు సెట్ చేసి చూపిస్తాను. ఇది హెచ్డిఎంఐ పోర్ట్. ఇది క్షమించండి, ఇది పవర్ సోర్సు, ఇది హెచ్డిఎంఐ సోర్సు. అన్బాక్సింగ్ పద్ధతి అన్బాక్సింగ్ చేశాం కదా. ఇకపోతే ఈ ప్రొజెక్టర్ ఎలా పనిచేస్తుంది, ఇందులో ఏ ట్రిక్ ప్లే చేయొచ్చు అన్నది మనం మరొక వీడియోలో తప్పకుండా చూద్దాం. ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఆ వీడియోలోకి రండి దయచేసి.